బడా మంగళవార్ జ్యేష్ఠమాసంలో ఈ 7 మంగళవారాలు వదులుకోకండి. మంగళవారం హనుమంతుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన రోజు. హనుమంతుడిని ప్రతి మంగళవారం వివిధ నియమాలతో ఆరాధిస్తే ఎన్నో సమస్యలు తీరతాయి. ఇక ఇవి పరిష్కారం కావు అనుకునే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ప్రస్తుతం జ్యేష్ఠమాసం జరుగుతోంది. వైశాఖ జ్యేష్ఠమాసాలలో వచ్చే 7 మంగళవారాలు హనుమ ఆరాధనకు ఎంతో శ్రేష్టమని చెబుతున్నారు పండితులు. ఇంతకు ఈ మంగళవారాలు ఎందుకంత ప్రత్యేకంగా భావిస్తారు? ఈ మంగళవారాలలో హనుమను ఎలా ఆరాధించాలి? ఈ మంగళవారాలలో హనుమను ఆరాధిస్తే కలిగే ఫలితం ఏమిటి? తెలుసుకుంటే జ్యేష్ఠమాసం బడామంగళ్ మే నెలలో 12, 19, 26 తేదీలలో మంగళవారం వస్తుంది. అలాగే జూన్ నెలలో 2, 9, 16, 23 తేదీలలో కూడా మంగళవారం వస్తుంది. ఈ తేదీలలో వచ్చే మంగళవారాలను బడా మంగళ్ అని అంటారు. 7 మంగళవారాల పూజ ఎందుకు చెయ్యాలి? పైన పేర్కొన్న తేదీలలో వచ్చే మంగళవారాలలో పూజ చేయడం వల్ల పనులలో అడ్డంకులు తొలగుతాయి, ధైర్యం పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ మంగళవారాలలో ఏం చెయ్యాలి? బడా మంగళ్ కింద వచ్చే మంగళవారాలలో హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదవా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.